మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. హార్వెస్టర్కు సంబంధించిన బ్యాటరీ, స్పేర్ పార్ట్స్ దొంగిలించిన కేసులో పాండు అనే రైతు దగ్గర 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడంతో వారిని చూసిన ఎస్ఐ పొలాల్లోకి పరిగెత్తాడు. దీంతో అతడిని వెంబడించిన అధికారులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. ఎస్ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పేర్ పార్ట్స్తో దొంగతనం చేసిన దాంట్లో అక్యూజ్ ఆయన దగ్గర నీ కేసు కాంప్రమైజ్ చేపిస్తా, దాని గురించి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి దాని గురించి మొత్తం 40,000 డిమాండ్ చేస్తారు. కానీ 5వ రోజు తారీఖే పిలిపించి మన కంప్లైంట్ని పిలిపించి 10,000 ఫోన్పే ద్వారా వేరే తనకి పంపించి తీసుకుంటారు. ఈరోజు 30,000 లంచం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చేసరికి మమ్మల్ని చూసేసి ఏసీబీ వాళ్ళు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెనక నుంచి పారిపోతుంది. దాదాపు 20 నిమిషాలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసి కదా నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండ ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చిన. ఇచ్చేటికల్లా ఇక నాకు బాధ అనిపించేటికల్లా డైరెక్ట్ ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి సార్ జేబులో 50,000 ఇచ్చిన. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు